ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు ఈ చిన్న చెప్పి ముగిస్తాను. మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఎలుకలు ఉన్నాయా? ఎలుకలు ఉన్నాయా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది. పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. చాలా 50+ అలా ఉండేదేమో. అస్సలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము, మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, ఎలుకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సో అలా నాకు వద్దు ప్రభావ, మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. నైట్ పడుకున్నా కూడా అసలు పడుకొనిచ్చేవి కాదు. అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి, నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను, అమ్మ వాళ్ళు వస్తారని, ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలుకలు. వస్తుంది తీసుకెళ్తుంది.